వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీలో ఎవరన్నా ఒక చెట్టు కొమ్మ కట్ చేసి దాన్ని ఒక 8 నుంచి 10 నెలలు పడేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత దాన్ని చిగురు రావడం చూసారా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ చెట్టు కొమ్మ కిందటి సంవత్సరం జూన్ జూలైలో మేము ఇంటికి రంగేసేటప్పుడు ఈ చెట్టు నుంచి కట్ చేసాము. ఈ చెట్టు నుంచి పడేస్తే చూడండి, ఇది మొత్తం ఎండిపోయింది చూడండి ఎక్కడక్కడ. కానీ మీరు ఇక్కడ చూస్తే దీనికి చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు మీరు. ఈ పక్క కొమ్మలు చూడండి, ఇగోండి ఈ కొమ్మ ఇగో విరిగిపోయింది, ఇప్పుడు ఎండిపోయింది. దీనికి ఏమీ లేదు చూడండి, ఇటు ఏమీ లేదు, ఇవ్వండి ఇటు ఏమీ లేదు, ఇటు ఏమీ లేదు. ఇక ఇక్కడంతా కట్ చేసి పడేసాం లాస్ట్ ఇయర్. ఇప్పుడు అవన్నీ ఇంకా తీసేద్దాము, ఇక్కడ కాస్త నీట్గా చేసుకుందామని తీసేస్తుంటే దీనికి చిగుర్లు చూడండి. ఈ సీజన్లో మాకు పువ్వు వస్తుంది, ఎల్లో పువ్వు. మీరు చూడొచ్చు, చెట్టు నిండా పూలు వస్తాయి. ఉన్నాయి, ఇంతకుముందు వీడియో చూస్తే మీరు చూడొచ్చు, దానికి పువ్వు కూడా వస్తుంది. మరి ఇదేం విచిత్రమో నాకైతే అర్థం కాలేదు. చెట్టు కొమ్మ కట్ చేసి పడేసిన తర్వాత బయట ఇలా ఇక్కడున్న బోల్డ్ కొమ్మలు పడేస్తుంటే దీనికి అలా ఎలా చిగుర్లు వస్తాయి? దీనికి అసలు భూమిలో అంటట్లేదు, ఏమీ లేదు. కానీ ఇదే విచిత్రం, దానికి పువ్వు కూడా రావడానికి రెడీ అయిపోయింది, చిగుర్లు వచ్చి. నేను ఇంతకుముందు కూడా కొన్ని కట్ చేశాను, చిగుర్లు చూసి మేబీ అవేవో పాతవి అలానే ఉండిపోయినాయి అనుకున్నాను. కానీ చూస్తే ఆశ్చర్యంగా ఉంది నాకు. దాదాపు 8-10 నెలల క్రితం పడేసి ఇక్కడ పడేసి ఇగోండి ఇవన్నీ కట్ చేద్దామని ఇప్పుడు కూర్చున్నాను. కట్ చేసి తీద్దామని తీస్తుంటే వాటిలో కొన్ని కొమ్మలకి చిన్న చిన్న చిగుర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిలో కూడా కొన్ని ఉన్నాయి, కొన్నిటికి చిన్న చిన్నగా, కానీ దీనికి కాస్త ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి చూడండి. ఇదేం విచిత్రమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇలా కూడా జరుగుతుందా? జీవితంలో మొదటిసారి ఇలా చూస్తున్నాను నేను. మీలో ఎవరికన్నా మీరు కూడా ఇలాంటివి ఎప్పుడన్నా చూసుంటే, మీకు ఏమైనా అనుభవం ఉంటే నాకు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫర్ నౌ.